దేశంలో తిరుగుబాటు రాజకీయాలు కలకలం సృష్టిస్తున్నాయి. శివసేన ఎస్పీలో రెబల్స్ టెన్షన్ పెడుతున్నారు. మరోసారి ఉద్ధవ్ శివసేన నిట్ట నిలువున చీలిపోయేలా ఉంది. అటు సమాజ్వాదీ పార్టీలోనూ లుకలుకలు బయటపడుతున్నాయి. అయితే వచ్చే ఏడాదే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు ఉండడంతో అవి పూర్తిగా బయటపడటం లేదు. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని పార్టీ మరోసారి రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పార్లమెంటరీ పార్టీ సమావేశానికి లోక్సభ నుంచి కేవలం 3 ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. దీంతో పార్టీ చీలికపై జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరినట్లయింది. ప్రస్తుతం శివసేన యూబీటీకి లోక్సభలో 9 మంది ఎంపీలు ఉండగా రాజ్యసభలో సంజయ్ రౌత్ ఒక్కరే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్టీ ఎంపీలంతా తప్పనిసరిగా హాజరు కావాలని విప్ జారీ చేసిన 6 డుమ్మా కొట్టారు. సమావేశానికి సంజయ్ రౌత్తో పాటు లోక్సభ ఎంపీలు అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్, రాజాబో వాజే హాజరయ్యారు. మిగిలిన 6 ఏ కారణం చెప్పకుండానే డుమ్మా కొట్టారు. సమావేశానికి ఎందుకు హాజరు కాలేదో వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ పార్టీ నోటీసులు జారీ చేసింది. విప్ను ఉల్లంఘించిన ఎంపీలపై అనర్హత వేటు వేయాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కోరనున్నట్లు పార్టీ తెలిపింది. గైర్హాజరైన 6 ఎంపీలు త్వరలోనే ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గంలో చేరనున్నట్లు కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. తాము షిండే శివసేనలో విలీనం కావాలని నిర్ణయించుకున్నందున లోక్సభలో తమకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని వారు స్పీకర్ కార్యాలయానికి లేఖ పంపినట్లు వార్తలు వచ్చినప్పటికీ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ ఈ 6 ఎంపీలు పార్టీని వీడితే శివసేనలో మరోసారి చీలిక వచ్చే ఛాన్స్ ఉంది. 2022లో ఏక్నాథ్ షిండే నేతృత్వంలో జరిగిన తిరుగుబాటు కారణంగా శివసేన 2 వర్గాలుగా విడిపోయాయి. సమాజ్వాదీ పార్టీకి చెందిన దాదాపు 21 మంది లోక్సభ ఎంపీలు బీజేపీ వైపు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, త్వరలోనే ఎస్పీలో భారీ చీలిక రాబోతోందని ఒక ఉత్తరప్రదేశ్ మంత్రి ప్రకటించారు. యూపీని గతంలో మైనింగ్ స్కామ్, గోమతి రివర్ ఫ్రంట్ స్కామ్ల మాస్టర్ మైండ్ ఎవరో అందరికీ తెలుసని, ఇప్పుడు ఆ కేసులో ఉచ్చు గట్టిగా బిగుస్తుండటంతో ఎస్పీ నేతల్లో ఆందోళన మొదలైందని ఆయన పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థల భయంతో నియోజకవర్గాల నిధుల కోసమే మొత్తం సమాజ్వాద్ పార్టీ బీజేపీలో చేరేందుకు లోపాయికారిగా లైన్ క్లియర్ చేసుకుంటోందని, అందులో భాగంగానే 21 మందికి పైగా ఎంపీలు టచ్లోకి వచ్చారని బీజేపీ అంటోంది. అయితే బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందని, ఎవరూ వెళ్లడం లేదని పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చెప్పుకొచ్చారు. ఇవన్నీ కేవలం ఓటమి భయంతో బీజేపీ ఆడుతున్న చౌకబారు నాటకాలని కొట్టిపారేశారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉమ్మడిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఏ విధంగానైతే మట్టి కరిపించామో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే ఫార్ములాతో యోగి ప్రభుత్వాన్ని గద్దె దించుతామని చెప్పుకొచ్చారు.